ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళ శపథంతో కొణికింది భువనం మధురం నీ చరిత్రం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం జోల పాడరే లాలిజా మురిపాల బాలకు లాలిజా జోల పాడరే లాలిజా మురిపాల బాలకు లాలిజా సార్ నమస్కారం సార్. నమస్కారం. డబ్బు తెచ్చారా? తెచ్చాను సార్, ఇదిగోండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఓకే ఆగండి. సార్. అమ్మా ఇందు, ఇదిగో నువ్వు అడిగిన 50,000. చాలా థ్యాంక్స్ అంకుల్. బాగుంది. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకమ్మా? సమయానికి ఆదుకున్నందుకు నేను వెళ్ళొస్తాను. ఉమ్. ఇందు, నువ్వు ఎలా వచ్చావు? ఆటోలో. ఆటోలోనా? సరే మన కారులో వెళ్దు. ఏమన్నా వద్దు, తన ఆటోలను వెళ్ళు. అబ్బా, ఆటో ఎందుకండి? మన కారు ఉంది కదా, మీరు వెళ్ళి దించేసి రండి. ఏమన్నా నాకు వేరే పనులున్నాయి, చెప్పేది విను. అమ్మా ఇందు, నువ్వు ఆటోలను వెళ్ళమ్మా. వస్తాను అంకుల్. మంచిదమ్మా. ఇవిగో బాబు కార్ కేసు. బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చిన తర్వాత ఆర్సీ బుక్ డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాను, సరేనా? సరే సార్. వెళ్ళు. ఏమండి, ఆ? ఎవరతను? మన కారు తాళాలు అతనికి ఇచ్చారేంటి? కారు అమ్మేసానమ్మా. ఏమిటి, కారు అమ్మేశారా? అవును, సమయానికి చేతిలో డబ్బు లేకుండా పోయింది. ఇందుని ఒట్టి చేతులతో పంపడం ఇష్టం లేక కారు అమ్మేశాను. ఏమండి, ఇందు మన కూతురని మనకు తెలిసిపోయింది. తెలియనప్పుడు ఏమీ చేయలేకపోయినా తెలిసిన తర్వాత కూడా ఏమీ చేయకపోతే ఎలా? కన్న కూతురు నోరు తెరిచి డబ్బు అడిగిన తర్వాత ఒట్టి చేతులతో ఎలా పంపించనేమన్నా? ఈ కారు కాకపోతే మరో కారు. కన్న కూతురు కంటే కారు ఎక్కువ కాదుగా. లక్ష్మి, కాఫీ తీసుకో. వద్దండి. ఏ
ఇప్పుడు నాకేం తాగాలనిపించడం లేదు. నా మనసేం బాగలేదండి. నీ మనసెందుకు బాగోలేదో నేను అర్థం చేసుకోగలను లక్ష్మి. మనం లాయర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చినప్పటి నుంచి అదే ఆలోచిస్తున్నావు కదూ. ఆయన అన్నది నీకు పదే పదే గుర్తొస్తోంది కదూ. అవునండి, కేవలం తన ఆత్మహత్య చేసుకోవడం కోసమే సీత సైనైడ్ కొనుంటుందనే పాయింట్ ఈ కేసుకు వర్తించదు. అందుకని ఇందు కానీ శాంతి కానీ ఈ నేరం చేసినట్టు రుజువు చేయగలిగితేనే కేసు నెగ్గొచ్చని లాయర్ గారు అంటున్నారు. ఆ విషయమే ఏం చెయ్యాలో నాకు తోచడం లేదు. లక్ష్మి, నీకే కాదు నాకు ఏవీ తోచావటం లేదు. ఇలా నీ మానాన నువ్వు, నా మానాన నేను బుర్రల బద్దలు కొట్టుకుని ఆలోచించి లాభం లేదు. కాస్త మనశ్శాంతికి ఎటైనా వెళ్ళి రావటం మంచిది. గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుందాం. మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. పద వెళదాం. ముందు ఈ కాఫీ తాగు. వద్దండి. తాగు లక్ష్మి. నీ వెళ్ళి గుడికి వెళ్ళటానికి ఏర్పాట్లు చేసి వస్తాను. అక్కా, నన్ను చూసి కూడా చూడనట్లు వెళుతున్నారు. మీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? మాట్లాడమేమక్కా? నా మీద కోపమా? నేనేమైనా తప్పు చేశానా? చూడు శారదా, మీరు మాకు ప్రత్యక్షంగా ద్రోహం చేసి ఉండకపోవచ్చు, పరోక్షంగా తీరని ద్రోహం చేశారు. నేనేం చేశాను బావగారు? ఏం చేశారా? మేమంటే పడని మా శత్రువులకి మీరు ఆశ్రయం ఇవ్వడం ద్రోహం కాదు, తప్పు కాదు, మాకు చేసిన అన్యాయం కాదు. వాళ్ళు మాకు బాగా కావలసిన వాళ్ళు. పైగా వాళ్లకు నిలువ నీడ కూడా లేకుండా పోయింది. ఆ పరిస్థితుల్లో కావలసిన వాళ్ళు కాకపోయినా మానవత్వంతో వాళ్ళకు ఆశ్రయం ఇవ్వాల్సి వచ్చింది. అది తప్ప బావగారు? ఒకవేళ మీకే అలాంటి పరిస్థితి వస్తే మేము ఆశ్రయం ఇవ్వకుండా ఉంటామా? అంత కర్మ మాకేం పట్టలేదు. బాగా అన్నావు లక్ష్మి. కావాలని మీరు వాళ్ళ కొమ్ముగాస్తుంటే మేమేం చేయగలం? చూడు శారదా, మా శత్రువులకు ఆశ్రయం ఇచ్చిన మీతో మాట్లాడడం ఇష్టం లేకే చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నాం. అక్క, నేనొకటి చెప్తాను, మీరేమీ అనుకోరు కదా? పుట్టుకతో ఎవరు శత్రువులు కారు. అలాగని మిత్రులు కూడా కాదు. అలాంటప్పుడు మధ్యలో ఈ శత్రుత్వాలు దేనికి? పైగా మీరు వాళ్ళు పరాయి వాళ్ళ? మాకన్నా మీరే వాళ్లకు బాగా కావలసిన వాళ్ళు. బాగా కావలసిన వాళ్ళం కాబట్టే కత్తులు నూరుకునే పరిస్థితి వచ్చింది. ముందుగా వారు డిక్లేర్ చేసింది మీ వియ్యపురాలే. అంతేగాని మీ తప్పేం లేదంటారు? లేదు. చూడు శారద మరదలా, సలహాలు ఇవ్వటం చాలా తేలిక. ఈ ఉచిత సలహాలు మాకివ్వడం కాదు, నెలల తరబడిగా మీ ఇంట్లో తిష్ట వేసుకున్న ఆ మందకివ్వు. ధర్మారావు కోసం, అతని పెళ్లి కోసం, అతని ఎదుగుదల కోసం మా లక్ష్మి ఎంత కష్టపడింది. కాదని ఎవరంటారు? వాళ్ళు అంటున్నారు కదమ్మా, మేం చేసిందంతా మర్చిపోయి వాళ్లే మాకేదో చేసినట్టుగా మాకెదురు తిరుగుతున్నారు. విశ్వాసఘాతకులు. ఇందులో మా తప్పే ఉంది? తప్పు మీద వాళ్ళదా అన్న దాని గురించి నేను మాట్లాడడం లేదు. అనవసరంగా మీకు గొడవలు ఎందుకని మీకు కావలసిన దానిగా చెప్తున్నాను. చెప్పాల్సిన విధంగా ఇందు నచ్చ చెప్పడం వల్లే వీరాచారి అప్రూవర్గా మారాడు. పరాయి వాళ్లే అలా సహాయం చేయగలిగింది సొంత వాళ్లైన మీరు మనసు మార్చుకొని రాజీ పడ్డంలో తప్పేం లేదుగా. డబ్బు సంపాదించాలన్న ఆశతో బతుకున్నంతకాలం తాపత్రయపడుతుంటాం. పోయేటప్పుడు పూచుకు పుల్లను కూడా పట్టుకుపోలేం, పాపపుణ్యాలు తప్ప. శారదా, వీరాచారి అప్రూవర్గా మారడానికి కారణం హిందూయేనా? అవును. పరాయి వాళ్లే అనుకున్నప్పుడు కావలసిన వాళ్ళు పోట్లాడుకోవడం దేనికనేదే నా బాధ. సరే, మీకెలా చేయాలనిపిస్తే అలా చెయ్యండి. వస్తాను. లక్ష్మి, ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పవలసిన విధంగా చెప్పి ఇందు వీరాచార్యని అప్రూవర్గా మార్చిందంటే వాళ్ళిద్దరూ బాగా పరిచయస్తులై ఉండాలి, లేదంటే ఏదో తెలియని సంబంధం ఉండుండాలి. భలేలా పాయింట్ పట్టావు లక్ష్మి. దైవ దర్శనం చేసుకుని ఇటు నుంచి ఇటే లాయర్ గారి దగ్గరికి వెళ్దాం. పద. హ్మ్.
నమస్కారం లాయర్ గారు. నమస్కారం. మీ ఇద్దరి మొహాల్లో ఆందోళన ఆతృత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. దేనికి? ఆందోళన కాదు సార్, ఆనందం. వాట్? అవును లాయర్ గారు, మాకు మంచి క్లూ దొరికింది. ఐ సీ. ఏమిటా క్లూ? ఇందు వీరాచారి భార్య కాంతాన్ని కన్విన్స్ చేసి పోలీసులకు వీరాచారి లొంగిపోయేలా చేసింది. అంటే గతంలో వాళ్ళకి సంబంధం ఉన్నట్టే కదా. ఈ పాయింట్ని ఆధారంగా చేసుకుని శాంతే వీరాచారి దగ్గర సైనైడ్గా ఉన్నట్టుగా నిరూపించలేమా? అది మాత్రం చాలదు. ఇంకా గట్టి సాక్ష్యాధారాలు కావాలి. ఏదో ఒక అబద్ధం సాక్ష్యం మీరు నిరూపించినా అది స్ట్రాంగ్ ఎవిడెన్స్ కాదు. దానికి మించిన సాక్ష్యాధారాలు మనం సంపాదించాలి. రేపే వాయిదా. ఈలోగా సాక్ష్యాధారాలంటే? నో ప్రాబ్లం. రేపు జడ్జి గారిని వాయిదా అడుగుతాను. ఆ వాయిదాలోగా తగిన సాక్ష్యాధారాలు సిద్ధం చేసుకోవాలి. అలాగే, వస్తాం సార్. అలాగే. యువరానా, గత వాయిదాలో ముద్దాయి సీత స్పృహ తప్పింది. ఆ కారణంగా కేసు వాయిదా పడింది. 2 లక్షలు వెచ్చించి వీరాచారి దగ్గర సైనైడ్ ఎందుకు కొనుగోలు చేశారు అన్నందుకు సరైన సమాధానం చెప్పలేక స్పృహ తప్పింది. కానీ అది యథార్థం కాదు. స్పృహ తప్పినట్టు నటించింది. తన అమోఘమైన నటనా చాతుర్యంతో కోర్టు వారిని తప్పుదారి పట్టించింది. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నటించాల్సిన అవసరం నా క్లయింట్కి లేదు. నిజంగానే స్పృహ తప్పింది. ట్రీట్మెంట్ ఇచ్చిన హాస్పిటల్ వర్గాలు కూడా మెడికల్ రిపోర్ట్లో స్పృహ తప్పడం నిజమేనని తెలియజేశాయి. మేనేజ్ చేస్తే ఎన్ని రిపోర్ట్లైనా సృష్టించవచ్చు. మిస్టర్ విశ్వేశ్వరరావు, మీరు టూ మచ్ గా మాట్లాడుతున్నారు. ఎవరు టూ మచ్ గా మాట్లాడుతున్నారో తొందరలోనే తెలుస్తుంది. మిస్సెస్ సీత, ఇప్పుడు మీ మెంటల్ కండిషన్, ఫిజికల్ కండిషన్ ఓకేనా? నేను అడిగేదానికి సరైన సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉన్నారా? వీరాచారి దగ్గర సైనైడ్ ఎందుకు కొనుగోలు చేశారు? చెప్పండి, సైనైడ్ ఎందుకు కొనుగోలు చేశారు? ఆత్మహత్య చేసుకోవడానికి. ఆత్మహత్య చేసుకోవడానికి 2 లక్షలు ఖర్చు పెట్టి సైనైడ్ కొనుగోలు చేశారా? అవును. ఆత్మహత్య చేసుకోవడానికి 2 లక్షలు ఖర్చు పెట్టాలా? నిజంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే 10 రూపాయల స్లీపింగ్ పిల్స్ చాలు, ఒక చీర చాలు, మీ మంగళసూత్రాలు చాలు, లేదా మీ పెరట్లో ఉన్న బావి చాలు. మీరు చెప్తున్నది కట్టు కదా, అబద్ధం కాదు, నేను చెప్పేది నిజం. మీరు సైనైడ్తోనే ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? దానికి ఏమైనా ప్రత్యేక కారణాలున్నాయా? ఏంటి ఆలోచిస్తున్నారు? చెప్పండి. మీరన్నట్టుగా స్లీపింగ్ పిల్స్ మింగో, చీరతో ఉరేసుకోనో, లేదా మంగళసూత్రాన్ని మెడకి బిగించుకోనో, బావిలో దూకో ఆత్మహత్య చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఆ ప్రయత్నాలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. పైగా ఎవరైనా రక్షించే అవకాశం కూడా ఉంది. అదే సైనైడ్ తీసుకుంటే ఎవరూ కాపాడలేరుగా. రెప్పపాటు కాలంలో ప్రాణం పోతుంది. అందుకే ఏరి కోరి ఎంత ఖర్చైనా సైనైడ్తోనే చావాలనుకున్నాను. మిస్సెస్ సీత, ఎంతో అభిమానించే తల్లిదండ్రులు, ఆరో ప్రాణంగా చూసుకునే భర్త, ఏ రకంగానూ ఏ లోటు లేని జీవితం మీది. అలాంటప్పుడు మీకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? లాయర్ గారు, ఒకప్పుడు నేను ఉమ్మడి కుటుంబంలో ఉండేదాన్ని. ఇంటికి పెద్ద కోడలన్న కనీసపు గౌరవ మర్యాదలు కూడా ఇవ్వకుండా ఇంటిల్లిపాది కలిసి నన్ను మానసికంగా చిత్రవధ చేశారు. అందరూ ఉండి కూడా వెలివేసినట్టయింది. ఏకాంతం, ఒంటరితనం, నిరాదరణ, నిందలు, అవమానాలు, అనుమానాలు మానసిక అశాంతిని కలిగించే, బతుకు మీద విరక్తి కలిగేలా చేశాయి. కుటుంబ సభ్యులంతా కలిసికట్టుగా, అన్యోన్యంగా, పరస్పర అవగాహనతో ఉండగలిగినప్పుడే అది ఉమ్మడి కుటుంబం అనిపించుకుంటుంది. పడనప్పుడు విడిపోయి ఎవరి మానాన వాళ్ళు బతకాలి. కానీ వేరుపడ్డాక కూడా నన్ను వాళ్ళు వదల్లేదు. అన్నపూర్ణ, అడబాల శాంతి, మండపాక ఇందు వీళ్ళంతా అప్పుడప్పుడు మా ఇంటికొచ్చి నానా గొడవ పెట్టి మానసిక ఆందోళనకు గురి చేసేవారు. అలాంటి పరిస్థితుల్ని ఏ స్త్రీ తట్టుకోగలదు? మొగుడు తిట్టాడనో, తోడికోడలు నవ్విందనో, అత్తగారేదో అన్నారనో
ఇంటి ఇల్లాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవటం నిత్యం మన కళ్ళ ముందు జరుగుతూనే ఉన్నాయి. అలాంటిది చీటికి మాటికి ఇంటి మీద పడి అదే పనిగా నానా మాటలు అంటుంటే ఎందుకు ఈ బతుకనే విరక్తి భావం రాకుండా ఉంటుందా? సగటు ఇల్లాలుగా నా అనుభవాలతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవడానికి వీరాచారి దగ్గర సైనట్ తీసుకున్నాను. యువర్ ఆనర్, నా క్లయింట్ ఆత్మహత్యా ప్రయత్నానికి గల కారణం చెప్పింది కదా. అయితే మద్యం చావులకు కారకులు శ్రీమతి శాంతి, శ్రీమతి ఇందులు మాత్రమే. నా క్లయింట్ నిరపరాధి అని నిరూపించడానికి తగిన కీలక సాక్ష్యం మాకు దొరికింది. యువర్ ఆనర్, ఆ కీలక సాక్ష్యాన్ని తమకు ప్రొడ్యూస్ చేయడానికి నాకు కొంత వ్యవధి కావాలి. అందుకని ఈ కేసును వాయిదా వేయాల్సిందిగా కోరుతున్నాను. అబ్జెక్షన్ యువరానా. కీలక సాక్ష్యం ఉందంటూ గొప్పగా చెప్పిన వారు దాన్ని తక్షణం కోర్టుకు ప్రొడ్యూస్ చేయకుండా వాయిదా కోరడానికి గల అంతరార్థం ఏమిటో? అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మిస్టర్ పద్మనాభరావు, మీరు కోరిన విధంగా 1 వారం రోజులు గడువిస్తున్నాను. ఈ కేసును 14వ తేదీకి వాయిదా వేస్తున్నాను. సార్, ఏదో కీలక సాక్ష్యం అన్నారు, అదేమిటో తెలుసుకోవచ్చా సార్? కీలక సాక్ష్యమా? అదేమీ లేదు. కేవలం కేసు వాయిదా వేయించడానికి అలా చెప్పాను. వచ్చే వాయిదాలోగా శాంతి గాని ఇందు గాని నేరం చేసినట్లుగా తగిన ఆధారాలు సంపాదించాలి. లేకపోతే మనం ఇంత కష్టపడి ప్రయోజనం ఉండదు. ఈ క్షణం నుంచి వేరే సాక్ష్యాలు సంపాదించే ప్రయత్నంలో ఉండండి. లాయర్ గారు, ఏదో ఆధారం ఉందని వాళ్ళ లాయర్ గారు అంటున్నారు. అది ఏమై ఉంటుంది? అదే నాకు అర్థం కావడం లేదు మేడం. ఒకవేళ ఏదైనా అబద్ధం సాక్ష్యాల్ని సృష్టించడానికి అలా అన్నారేమో. సరే, వాళ్ళ సంగతి మనకు అనవసరం. మన ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటారు? బలరాం సీతలకి వ్యతిరేకంగా ఏవైనా సాక్ష్యాధారాలు దొరుకుతాయేమోనని ప్రయత్నించాలి. సింగిల్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ దొరికినా చాలు, మనం ఈజీగా కేసు గెలవచ్చు. మీరు గనక నిర్లక్ష్యం చేస్తే నాకు నీరసం వస్తుంది. ఆ తర్వాత కేసు వీగిపోతుంది. అంచేత మీ ప్రయత్నాల్లో మీరుండండి. విస్కీ అబ్బులు వీరాచారి సాక్ష్యాలు చెల్లకుండా పోయాయి. వాళ్ళిద్దరినీ మించిన సాక్ష్యం ఏదైనా ఉంటే మన పని తేలికవుతుంది. లేకపోతే కష్టాలే. ఏంటి మొండికేస్తున్నావు? మేడం, కనీసపు మర్యాద కూడా లేకుండా మీ లేడీ కానిస్టేబుల్స్ టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు నేనేమన్నా షటప్ అంటున్నారు? అడగడం కూడా తప్పేనా? మీ డిఎస్పీ గారికి రిపోర్ట్ చేస్తాను.